తన రెండో వివాహం పైన మరోసారి రేణు దేశాయ్ స్పందించారు. ప్రజలు నా రెండో వివాహం పైన ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. నా పెళ్లి గురించి మీ దృష్టి మరల్చుకోండి, మీ చదువు విజ్ఞానాన్ని మరో దానిపై కోసం వినియోగించండి అంటూ రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆ పోస్ట్ పెట్టారు. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చని. హలో, ఐ రియలైజ్డ్ దట్ మీడియా పీపుల్ ఆర్ నాట్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై సెకండ్ మ్యారేజ్. కొంతమంది మీడియా సోషల్ మీడియాను ఉద్దేశించి తన పోస్ట్ పెట్టారు. దాంట్లో చూస్తే I realized that media people are more interested in my second marriage topic more than all other important topics like religion, relationship, social media influence, etc. కొంతమంది సోషల్ మీడియా లేదంటే మీడియాకు సంబంధించిన వ్యక్తులు నా రెండో వివాహం పైన ఆసక్తి మక్కువ చూపిస్తున్నారు. అదర్ దాన్ అంటే వేరే విషయాలపైన దృష్టి సారించకుండా ఇంపార్టెంట్ అంశాలు కూడా ఉన్నాయి. రిలీజియన్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి, రిలేషన్షిప్ సంబంధించిన అంశాలు ఉన్నాయి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంశాలు ఉన్నాయి. వాటిని గురించి కాకుండా నా పర్సనల్ లైఫ్ గురించి, నా రెండో వివాహం గురించి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. దట్ ఐ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ఇన్ మై రీసెంట్ పాడ్కాస్ట్ ఫర్ 1 hour ప్లస్. నేను ఆ విషయాన్ని నా రీసెంట్ పాడ్కాస్ట్లో గంట సేపు పాటుగా మాట్లాడుకొచ్చాను. విచ్ షోస్ అండ్ ప్రూవ్స్ అగైన్ వాట్ వీ యాజ్ ఆడియన్స్ ఆర్ గివింగ్ మోర్ ప్రియారిటీ టు. దాని విషయం పైన చాలా క్లియర్గా అర్థమవుతుంది మాకు. మన యాజ్ ఎ ప్రజలుగా, పబ్లిక్గా, ఆడియన్స్గా ఏ విషయాలపైన మనం మక్కువ చూపుతున్నాం అనేది ఇక్కడే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మన ప్రియారిటీ ఏంటో అర్థమవుతుంది. సో ఐ రిక్వెస్ట్, మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, యూ టు ప్లీజ్ షిఫ్ట్ యువర్ అటెన్షన్ ఫ్రమ్ 44 years old ఉమెన్స్ రీమ్యారేజ్. మీరందరూ కూడా 44 ఏళ్ళటువంటి ఒక మహిళకు సంబంధించినటువంటి మళ్ళీ రెండో వివాహం అనేటువంటి అంశంపై నుంచి మీ దృష్టిని మరల్చండి. విచ్ హర్ సెల్ఫ్ ఈజ్ నాట్ ష్యూర్ అబౌట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. తనకు కూడా దీనిపైన పూర్తిగా అవగాహన లేదు. ఇక్కడ తను ఇన్ ద సెన్స్ రేణు దేశాయ్. సో 44 ఏళ్ళ నా పైన మళ్ళీ రెండో వివాహం గురించి, నా గురించి టాపిక్ మాట్లాడుకోవడం కంటే కూడా దాని గురించి మీరు ఆ టాపిక్ని మరల్చండి, వేరే వైపుగా దృష్టి సారించండి. నాకు కూడా ఎగ్జాక్ట్గా విషయం పైన అసలు ఎటువంటి అవగాహన లేదు, అసలు దాని గురించి మాట్లాడుకోదలుచుకోలేదు అన్నట్టు కూడా ఇండైరెక్ట్గా తను మెన్షన్ చేశారు. అనేక అంశాలు కూడా ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. టారిఫ్ శాంక్షన్స్, టారిఫ్ అంటే సుంకాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి, ఉమెన్ సేఫ్టీ అంశాలు ఉన్నాయి, ఎకనామిక్ గ్రోత్ అంశాలు ఉన్నాయి, క్లైమేట్ చేంజ్ అంశాలు ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి నా రెండో వివాహం పైన ఇంత పెద్ద దృష్టి సారించడం ఎందుకు అంటూ కూడా తను కొంత ఆగ్రహంతో కూడినటువంటి పోస్టే చేశారు. కొంత ప్రజల్ని ఆలోచింపజేసే పోస్టే చేశారని చెప్పాలి. ఐ హావ్ స్పోకెన్ ఇన్ ద పాడ్కాస్ట్ విచ్ నీడ్ అటెన్షన్ అండ్ థాట్ ఫర్ us to be a better citizen and most important to be a better human being. సో ఇక్కడ తను చెప్తుంది ఏంటంటే, గంట సేపు పాటుగా నేను ఆ ఇంటర్వ్యూలో పాడ్కాస్ట్లో మాట్లాడుతూ నా వివాహం అంశం గురించే కాదు, చాలా అంశాలనే మనం మాట్లాడాలనుకుంటే చాలా అంశాల్లో మార్పు తీసుకురావాల్సి ఉంది, చాలా అంశాల గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. వాటిపైన దృష్టి సారించండి, అప్పుడు మనం ఒక బెటర్ సిటిజన్ అవుతాం, బెటర్ హ్యూమన్ బీయింగ్ అవుతాం అంటూ కూడా మాట్లాడుకొచ్చారు.